ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఎన్నికలలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ శివనాగమల్లేశ్వరరావు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అతి తక్కువ పెన్షన్తో జీవితం కఠినతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్తామన్న జీవన భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సంఘం జనరల్ సెక్రటరీ విఎస్ఎన్ మల్లేశ్వరరావు మాట్లాడారు. వృద్ధులకు ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ కంటే అతి తక్కువ పెన్షన్ విశ్రాంత ఉద్యోగులమైన తమకు వస్తుందని చెప్పారు. కేవలం 2,000 రూపాయలలోపు పెన్షన్తో తమ జీవనం కష్టతరం అవుతుందని అన్నారు. ఇంకా అనేక డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచామని వాటిని త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. శివనాగమల్లేశ్వరరావు అండి. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా 2024 మార్చి నుంచి నేను కొనసాగుతున్నాను. ఈ అనేకమైనటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ యొక్క ఇబ్బందుల గురించి, వారు పడుతున్నటువంటి కష్ట నష్టాల గురించి మేము ఈ ప్రెస్ నోట్లో చాలా డీటెయిల్డ్గా విశదీకరించడం జరిగింది. అయినప్పుడు కూడాను మీకు ఒక బ్రీఫ్గా నేను చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, ముఖ్యంగా మాకు అందరూ కూడాను 36 సంవత్సరాల సర్వీసు, 35 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళందరూ కూడాను రిటైర్డ్ ఆఫీసర్స్, వాళ్ళందరూ కూడా 70 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరూ కూడాను వాళ్ళకి కనీసం పెన్షన్ అనేటువంటిది ఎస్ఆర్బిఎస్ ద్వారా మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేది 2,000 లోపు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉందండి. కాబట్టి దానికి మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచారంలో 2024లో జరిగినటువంటి ఎలక్షన్ ప్రచారంలో కడపలో ఒక సభలో వారు ఈ ఆర్టీసీ వాళ్ళ యొక్క ఈ కష్ట నష్టాలన్నింటినీ వారు గమనించి దయార్ద్ర హృదయంతో మంచి విచక్షణ అనేటువంటి ఆయన ఒక వాగ్దానం చేశారు. మా అందరికి కూడాను తప్పనిసరిగా అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికి కూడా జీవన భృతి కల్పిస్తానని చెప్పేసి చేయడం జరిగింది సార్. తర్వాత మా అందరి సపోర్ట్ వలన వారు కూడా ఈ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేం చేసామంటే ఆగస్టులో మేము పర్సనల్గా వారికి ఒక వారు చేసినటువంటి వాగ్దానానికి సంబంధించినటువంటి మెడికల్కి సంబంధించినటువంటిది, ఈ జీవన భృతికి సంబంధించింది 24 ఆగస్టు 2024లో మేము పర్సనల్గా సారికి కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. అయితే ఇప్పటివరకు కూడాను, దాని తర్వాత కూడాను కొన్ని విషయాల్లో వారికి ఒక మెయిల్స్ కూడా పంపించడం జరిగింది. తర్వాత మా ఆర్టీసీలో ఉన్నటువంటి బోర్డు చైర్మన్ గారికి, ఎండీ గారికి, తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి కూడాను అనేక సందర్భాల్లో వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే, ఇప్పుడు నేను 36 సంవత్సరాలు సర్వీస్ చేసి ఒక డిపో మేనేజర్గా రిటైర్ అయ్యి, ఈ డిపో మేనేజర్ హోదా అంటే ఈరోజు ఒక ఆర్డీఓ, ఒక డిఎస్పీకి సమాంతరమైనటువంటి ఉన్నటువంటి క్యాడర్తో ఉన్నటువంటి